అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఎస్ ఘటికాచలరావు గారు రచించిన రిటైర్మెంట్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అదృష్టం అంటే జగన్నాథరావు గారిదే. పంచ పాండవుల్లా 5 కొడుకులు, కేవలం ఒకే ఒక కూతురు. సో పిల్ల పెళ్లి చేయటం పెద్ద కష్టమేమీ కాదు. అదైపోతే ఇక వృద్ధాప్యంలో ఏ చీకు చింత లేకుండా గడిపేయొచ్చు. మనవలు మనవరాళ్లంటూ ఇల్లంతా గోల గోలగా, చూడ్టానికి మనసుకెంతో హాయిగా ఉంటుంది. ఇది ఆఫీసులో అందరూ ప్రతినిత్యం అనుకునే మాట. వాళ్ల మాటలకు మనసులో సంతోషం పొంగుతున్నా దాన్ని మాత్రం బయటికి వ్యక్తపరచక ముక్తిసరిగా నవ్వేసేవాడు జగన్నాథం. అవే మాటలు ఇంటికి రాగానే భార్యకు చెప్పటం, ఆమె కూడా మనసులోనే సంతోషంతో పొంగిపోవటం, అయినా పైకి చూపించక ఒక చిరునవ్వు నవ్వేయటం పరిపాటి. మరో 2 ఏళ్లకు అతను రిటైర్ అవుతాడు. తను ఉద్యోగంలో ఉండగానే పిల్లలందరూ ఉద్యోగస్తులయ్యారు. పెద్దవాడు బ్యాంకులో పనిచేస్తాడు, రెండోవాడు ఏదో మల్టీనేషనల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్, మూడోవాడేదో ఆటోమొబైల్ కంపెనీలో సీనియర్ మేనేజర్, 4వాడు 5వాడు ఒకే కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. అమ్మాయి కూడా చదువు ముగించి తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రోగ్రామర్గా పనిచేస్తోంది. అందరికీ చేతి నిండా సంపాదన, దేనికి ఢోకా లేదు. అయితే ఇంకా ఎవరికి పెళ్లిళ్లు కాలేదు. ఈ సంవత్సరం ముందుగా పెద్దాడికి రెండోవాడికి ఒకేసారి చేసేద్దామన్న ఆలోచనలో ఉన్నారు జగన్నాథం దంపతులు. తరువాత మరో ఏడాదికి అమ్మాయి పెళ్లి, ఆ తర్వాత మిగతా వాళ్ల సమాచారం. 58 ఏళ్ల జగన్నాథరావుకు సరిగ్గా 22 ఏళ్లకే పెళ్లయింది. పెళ్లినాటికి భార్య వనజ వయసు కేవలం 20 ఏళ్లు. అతని 24వ ఏట పెద్దవాడు పుట్టాడు. ఆ తరువాత సరిగ్గా 2 ఏళ్ల వ్యత్యాసంలోనే అందరూ పుట్టారు. చివరగా పుట్టిన 2 కవలలు, ఒక అబ్బాయి ఓ అమ్మాయి. ఎంచేతనో కుటుంబ నియంత్రణ పాటించలేదు. పెళ్లైన 2 ఏళ్లకే బాబు పుట్టడంతో కొత్త జంట అన్న గుర్తింపును వెంటనే కోల్పోయారు. పిల్లవాడి పెంపకం బాధ్యత మీద పడటంతో ఇక టూర్లు విహారయాత్రలకు బ్రేక్ పడింది. తరువాత వరుసబెట్టి 5 పిల్లలు పుట్టారు. దాంతో ఉన్న ఊరు విడిచి ఎక్కడికి వెళ్లే అవకాశమూ ఆలోచన రాలేదు. ఇప్పటికే పెద్దవాడి పెళ్లి ఆలస్యమైందని అందరూ అంటూ ఉండటంతో పెద్దవాడికి రెండోవాడికి ఒకేసారి అన్న నిర్ణయం తీసుకుని ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. సంకల్ప బలంతో వెంటనే పెళ్లి కుదిరి అనుకున్నట్టుగానే ఇద్దరికీ ఒకే మండపంలో పెళ్లి చేసేశాడు జగన్నాథం. మిత్రబృందం కోరస్ గా ఎప్పుడు అనే మాటలే మళ్లీ అన్నారు. అతను కూడా ఎప్పటిలాగే గుంభనంగా నవ్వేశాడు. రిటైర్ అయ్యే ఏడాది అమ్మాయి పెళ్లి జరిపించేశాడు. పెళ్లైన 4 నెలలకు రిటైర్ అయ్యాడు. రిటైర్ అయ్యాక రోజుకు 24 గంటలు చాలా ఎక్కువేమో అనిపించసాగింది. రోజు టైంపాస్ చేయడం ఎలాగా అంటూ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోనే అటు ఇటూ తచ్చాడుతూ ఉండేవాడు. అయితే రిటైర్ అయిన కొత్తల్లో తెలియలేదు గాని తర్వాత మెల్లగా ఇంట్లో వాతావరణంలో ఏదో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించసాగింది. ఇంట్లో ఇది వరకటి మర్యాద కరువైన భావన కలగటమే కాక 1-2 సందర్భాల్లో బాహాటంగా రుజువైంది. ఒకరోజు పెద్ద కొడుకు ఆఫీస్కు బయలుదేరే తొందరలో అమ్మా టిఫిన్ అంటూ అరిచాడు. ఆ సమయంలో ఆమె జగన్నాథరావుకు టిఫిన్ అందిస్తోంది. ఆయనకిప్పుడేం తొందర, ఇంట్లోనే ఉంటారు కదా అన్నాడు విసుగ్గా పెద్ద కొడుకు సుందరమూర్తి. షాక్ తిన్న జగన్నాథరావు మనసు వికలమైంది. టిఫిన్ తినబుద్ధి కాలేదు. అయితే వనజ అతన్ని కళ్లతోనే వారించి అనునయించింది. మరో ప్లేట్లో సుందరమూర్తికి టిఫిన్ అందించి గిరుక్కున వెనక్కి తిరిగి వచ్చేసింది. ఇంట్లోని సభ్యులందరూ ఈ సంఘటనను గమనించారు. కొత్తగా వచ్చిన 2 కోడళ్లు కూడా సుందరమూర్తి వంక వింతగా చూశారు. అయితే ఎవరూ నోరు మెదపలేదు. షాక్ తిన్న జగన్నాథరావు ఒక్క క్షణం పాటు అచేతనంగా ఉండిపోయాడు. అంతుచిక్కని ఆలోచనలతో జగన్నాథరావుకు కాస్త నిస్సత్తుగా అనిపించింది. మెల్లగా నడుచుకుంటూ వెళ్లి రీడింగ్ రూంలో సోఫాలో చేరగిలబడి కళ్లు మూసుకున్నాడు. తిరిగి కళ్లు తెరిచి చూస్తే ఆస్పత్రిలో ఉన్నాడు. పక్కనే వనజ కూర్చొనుంది. ముఖంలో చెప్పలేని దిగులు కనిపిస్తోంది. కాస్త కదిలిస్తే కళ్ళు జలజల వర్షిస్తాయి. అంతలో డాక్టర్ వచ్చి, మరేం లేదండి, కొద్దిగా టెన్షన్ అంతే, ఏదైనా విషయానికి అప్సెట్ అయ్యారేమో, ఇతరాత్ర మీ ఆరోగ్యానికి ఇబ్బంది లేదు, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నాడు నవ్వుతూ. నాన్నగారు, ఇంటిని అమ్మేద్దాము అన్నాడు సుందరమూర్తి నిదానంగా. ఇల్లు అమ్మాలా? ఎందుకు? అమ్మేస్తే మేమిదివరకే కొనుక్కున్న జాగాల్లో మాకంటూ సొంతంగా ఇల్లు కట్టుకోవచ్చు. పైగా ఈ ఇంటికి మంచి బేరాలు కూడా వస్తున్నాయి. బేరం వచ్చినప్పుడే పని కానిచ్చేయడం మంచిది. మీ ఇల్లు కట్టుకోవడానికి
మీకందరికీ సంపాదన బాగానే ఉందిగా, దానిమీద బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వనన్నారా? అలాంటిదేమీ లేదు నాన్నగారు. అసలు ముందుగా నాకేమైందో చెప్పండి. డాక్టర్ గారు ఏమన్నారు? స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. అందువల్ల జాగ్రత్తగా ఉండాలట. లేనిపోని ఆలోచనలు పెట్టుకోకుండా ముందుగా ఆస్తికి సంబంధించిన పనులన్నీ చెక్కబెట్టండి. అంటే ఇల్లు అమ్మమని ఆయన సలహా ఇచ్చాడా? డైరెక్ట్గా ఎందుకు చెప్తారు? ఆయన మాటలకు అర్థం అదే అని మాకు అర్థమైంది. అయినా స్ట్రోక్ ఎందుకు వస్తుంది? క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నాను. ఆహారం కూడా మితంగానే తీసుకుంటున్నాను. ఆరోగ్య సూత్రాలన్నీ ఖచ్చితంగా పాటిస్తున్నాను. ముందుగా డాక్టర్ని పిలవండి, నేనే అడుగుతాను. అనవసరంగా టెన్షన్ పడద్దు. మీ మంచికే కదా ఆయన చెప్పింది. ఇల్లమ్మడం మంచి పనా? ఇల్లు అమ్మమని కాదు, ఆస్తి పంచడం. జగన్నాథరావు కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి, ఆలోచించుకొని 2 రోజుల్లో చెప్తాను. ముందు ఇక్కడి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్ళని అన్నాడు ఎటో చూస్తూ. ఆ రోజు సాయంత్రమే డిశ్చార్జ్ చేశారు. ఆ సమయంలో భార్య తప్ప మరెవరూ లేరు. తన రిటైర్మెంట్ తర్వాత క్రమంగా తమ బిడ్డల ప్రవర్తనలో కలిగే మార్పు అతన్ని స్థిమితంగా ఉండనివ్వటం లేదు. ఆటోలో ఇంటికెళ్లగానే అతనికి కనబడ్డ దృశ్యం. ఒరేయ్, ఇల్లమ్మితే వచ్చేదాంట్లో భాగం ఇచ్చే మాట ఎలా ఉన్నా అమ్మ నగలన్నీ నాకే ఇవ్వాలి అంతే అంటోంది కూతురు. అదేం కుదరదు, మొత్తం అందరికీ సమానంగా రావాలి. అయినా నీ పెళ్లికి బోలెడు ఖర్చయింది, ఇంకా నీకెందుకు ఇవ్వాలి? ఆ పప్పులేం ఉడకవు. మా ఆయన లాయరు, గుర్తుంచుకోండి. జగన్నాథరావు విలువెల్లాడిపోయాడు. వీళ్ళందరూ ఎంత మెటీరియలిస్టిక్ గా ఎలా తయారయ్యారు? ఎప్పుడయ్యారు? తమ పెంపకం ఎంత ఘోరంగా ఉందా? అయినా పెంపకానికి వీళ్ల బుద్ధులకి లంక పెట్టగలమా? పెద్దవాళ్ళిద్దరి పెళ్లైన దగ్గర నుంచి క్రమంగా వాళ్ళ ప్రవర్తనలో మార్పు గమనించాడు. అయితే దాని ప్రభావం మిగతా వాళ్లపై ఉంటుందా? ఈ లెక్కన వయసు మళ్లిన కాలంలో చేతికొందించిన కొడుకులకు పెళ్లిళ్ళై కోడలు ఇంటికొస్తే తల్లిదండ్రులకు కాస్త విశ్రాంతిగా ఉంటుందని ఆశించడం కూడా తప్పైన ఒక ఆలోచనే. అందులోనూ ఈ కాలపు చదువుకున్న కోడళ్ల ఆలోచన సరళి పూర్తిగా భిన్నంగా ఉంటూ ఉండటం 1-2 చోట్ల తన సహచర ఉద్యోగుల ఇళ్లలోనే గమనించాడు. పుట్టింటి వాళ్లకు ఎంతైనా సేవ చేయడానికి వెనుకాడరు గాని అత్తమామలకు సేవ చేయడమంటే అదేదో పెద్ద త్యాగం చేస్తున్నట్టు భావనను అడుగడుగునా తమ మాటల్లోనూ చేతుల్లోనూ ప్రస్ఫుటింపచేస్తారు. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళు తన సహోద్యోగులు తన అదృష్టాన్ని ఆకాశానికెత్తేసి మాట్లాడిన మాటలు గుర్తుకొచ్చి విరక్తితో కూడిన చిరునవ్వు ఒకటి పెదాలపై విరిసి మాయమైంది. విలువ అనేది మనిషి సంపాదనకా లేక అతని వ్యక్తిత్వానికా అన్నది స్పష్టంగా నిర్వచించలేకపోయాడు. ఒకవేళ విలువనిచ్చేది కేవలం సంపాదనకైతే తనకు పెన్షన్ సుమారుగానే వస్తుంది. దానితో 4 వ్యక్తులున్న కుటుంబం నిశ్చింతగా జీవనం సాగించొచ్చు. పిల్లల మాటలు వింటూ భార్యాభర్తలిద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఠక్కున తల్లిదండ్రులు ప్రత్యక్షం అవటంతో వాళ్ల సంభాషణకు బ్రేక్ పడింది. నేను బ్రతికుండగా ఈ ఇల్లు అమ్మేదే లేదు అనేసి రీడింగ్ రూంలోకి వెళ్లిపోయాడు జగన్నాథరావు. వనజ అతన్ని అనుసరించింది. ఆ తరువాత వాళ్ల మాటలు అతనికి వినబడలేదు. సరిగ్గా 3 నెలల తర్వాత పెద్ద కొడుకు, నాన్నా, నేను వేరే ఇల్లు కట్టాను, అక్కడికి షిఫ్ట్ అవుతున్నాను అన్నాడు ముక్తసరిగా. అతని మాటలు మౌనంగా ఆలకించడం తప్ప మరేమీ చెయ్యలేదు జగన్నాథం. ఆ తర్వాత మరో 3 నెలలకు రెండోవాడు కూడా అదే బాట పట్టాడు. ఊరికి దూరంగా తన ఆఫీస్కు దగ్గరగానే జాగా కొన్నాడట. కొన్న జాగాలో ఇల్లు కట్టించేందుకు సన్నాహాలు ప్రారంభించాట. ఆ విషయం కూడా ప్రారంభించిన మీదటే చెప్పాడు. జగన్నాథరావుకు ఇది మరికాస్త జీర్ణించుకోలేని విషయం అయింది. ప్రస్తుతం తమతో బాటుగా ఉండేది 3 కొడుకులు మాత్రమే. వాళ్ళకిక వేరే మార్గం లేక ఇక్కడే ఉన్నారేమో అన్న ఆలోచన కూడా మనసులో రాకపోలేదు. 6 నెలలు గడిచాక వాళ్లు కూడా తమ కోసం సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సన్నాహాలు చేసుకుని ఆ తర్వాత నింపాదుగా వచ్చి విషయం విన్నవించుకున్నారు. పిల్లల మనస్తత్వం అర్థం చేసుకోలేకపోయాడు అతను. చివరి 3 ఇల్లు కట్టుకున్నా వాళ్ళకింకా పెళ్లిళ్లు కాలేదు కాబట్టి ఇంకా తమతోనే ఉన్నారు. గుడ్డిలో మెల్లలా జరిగిన పనేమిటంటే అన్నదమ్మలందరూ ఐకమత్యంగా ఉన్నారు. వాళ్లలో వాళ్లు విషయాలన్నీ కూలంకషంగా చర్చించుకొని ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంటిని అమ్మే విషయంలోనూ అన్నదమ్మలందరూ ఒకే మాట మీద ఉన్నారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాను నిర్మించిన 4 పడక గదుల భవంతి ప్రస్తుతం తాముంటున్న ఇల్లు బోసిపోయినట్టుగా అనిపించింది. జగన్నాథరావుకు ఇక ఆ ఇల్లు ఉంచుకోవడం కంటే అమ్మేయడమే శ్రేయస్కరం అనిపించినా కష్టంగా ఉంది.
అయితే పట్టు వదలని విక్రమార్కుడిలా తిరిగొచ్చిన పెద్దవాడు, అందరికీ పెళ్లిళ్ళై ఎవరికి వాళ్ళ ఒక కుటుంబంగా ఏర్పడ్డాక అంతమందికి ఇల్లు చాలదనే మేం ఎవరికి వాళ్లే వేరువేరుగా ఇల్లు కట్టుకున్నాము. ఇక ఇంత పెద్దింట్లో మీరొక్కరూ ఎందుకుంటారు? అమ్మేసి మాతో పాటు వచ్చేయండి అన్నాడు. అయితే చెప్పే మాటల్లో ఆప్యాయత, అభిమానం లోపించినట్టనిపించింది జగన్నాథరావుకి. అది కేవలం తన భ్రమేనా, లేక నిజంగానే పరిస్థితులు అలానే ఉన్నాయా అన్న నిర్ధారణకు రాలేకపోయాడు. లంకంత కొంపలో మీరిద్దరే ఉంటే మిమ్మల్ని చూసుకునేదెవరు? మాకెవరికి ఇక్కడుండేందుకు అనుకూలించదు. ఆఫీసులకి ఇది చాలా దూరం. అందుకే మా మాట విని మీరు కూడా మా దగ్గరికి వచ్చేయండి అన్నాడు రెండోవాడు. 5 ఇల్లులున్నాయి, ఎక్కడికి రావాలి? కొద్ది క్షణాలు మౌనం రాజ్యమేలింది. ఒక్కొక్కల దగ్గర తలా 2 నెలలుంటే సరి అన్నాడు మూడోవాడు. నవ్వేశాడు జగన్నాథరావు. సంవత్సరంలో 10 నెలలు సరిపోయాయి, మిగతా 2 నెలలు ఎక్కడుండాలి? టక్కున అతను వేసిన ప్రశ్నకు ముగ్గురు సమాధానం వెతుక్కోవాల్సి వచ్చింది. మీరు జవాబు చెప్పలేర్రా. మా మానాన మమ్మల్ని ఉండనివ్వండి. మాకెప్పుడైనా మీ సహాయం కావాల్సి వచ్చినప్పుడు మేమే కబురు చేస్తాం. అప్పుడు చేతనైతే వచ్చి సాయం చేద్దురుగాని అన్నాడు విరక్తిగా. కొడుకుల ముఖాల్లో ఎలాంటి భావాలు గోచరించలేదు. వాళ్లలో కనీసం ఎవరైనా ఒక్కరూ మీ ఇష్టం వచ్చిన చోట ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు అని అంటారేమో విందాం అనుకుంటే ఆ ఆశ అడియాసే అయింది. ఇది నా కష్టార్జితంతో కట్టుకున్న బృందవనం. దీన్ని వదిలి మేమెక్కడికి రాము. సెంటిమెంట్లు బువ్వ పెట్టవు అన్నది కన్న కూతురు. సెంటిమెంట్లు బువ్వ పెట్టవని అంటున్నావు. ఇప్పుడు మీకందరికీ తిండికేం కొదవైంది? మీకెవరికీ సంపాదన లేవా? దీన్నమ్మితేనే బతకగలరా? మంచి ఉద్యోగాలు సంపాదించుకునే స్థాయికి అందరికీ బాగానే చదువు చెప్పించానే. దానికి తగ్గట్టు అందరూ మంచి ఉద్యోగాల్లోనే ఉన్నారు కదా. మళ్లీ మౌనం తాండవించింది. మా మనసులకు తోచింది చెప్పాం, ఆపై మీ ఇష్టం అంటూ లేచాడు పెద్దబ్బాయి. ఎవరికి వారే బాధ్యతల నుంచి తప్పుకోవాలని చూస్తున్నారు. పిల్లలకు పెద్దవాళ్లు, అందులోనూ కన్నవాళ్లు భారమైపోతారని ఏనాడు ఊహించలేదు. పాశ్చాత్య పోకడలు పొడచూపుతున్నాయి అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతూ ఉండడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని స్థితి. దేశంలో వయసుమళ్లిన పెద్దలు నిరాదరణకు గురవుతున్నారని సర్వేలు చెప్తున్నాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అందులోనూ ఆంధ్రప్రదేశ్లో వారి సంఖ్య 40% ఉందిట. మనుషుల దృక్పథంలో మార్పు రానంతవరకు ఈ పరిస్థితి మారదు. రిటైరై 7 ఏడాది పైన అయింది. అప్పటికీ ఇప్పటికీ ఉన్న తేడాను గమనిస్తే హస్తిమ శకాంతం. తమ జీవితంలో ఆనాడున్న ఉత్సాహం, సుఖ సంతోషాలు ఈనాడు లేవనిపిస్తోంది. కనుమరుగవుతున్న ఉత్సాహాన్ని, సంతోషాలను తిరిగి పొందాలంటే ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ ఉండంగా హఠాత్తుగా తాము కోల్పోయిన జీవితాన్ని ఇప్పుడెందుకు జీవించకూడదు? ఆనాడు పిల్లల కోసం త్యాగం చేసిన జీవితాన్ని ఎందుకు మళ్లీ వాపస్ తెచ్చుకోకూడదు అన్న ఆలోచన మనసులోకి రాగానే వెన్నెముక నిటారైంది. 2 నిమిషాల్లో ఒక నిర్ణయానికొచ్చాడు జగన్నాథరావు. అవును, నా వనజకు నేనింతకన్నా ఏమీ చెయ్యలేను. ఇప్పుడిక ఏ బాదరాబందీ లేదు కాబట్టి ఆమెకు ప్రపంచాన్ని చూపిస్తాను. ఇది నా రెండో జీవితంగా భావిస్తాను. ఇప్పుడు పూర్తి జవసత్వాలతో మరింత స్వేచ్ఛగా జీవిస్తాను అని నిర్ణయించుకోవటంతో శరీరమంతా ఏదో విద్యుత్ ప్రవహించినట్లుగా అయింది. అప్పటికప్పుడు ప్రారంభించిన తన ఆలోచన అమలు చేసేందుకు కావాల్సినవి సమకూర్చుకోవడంలో నిమగ్నమయ్యాడు. నెల తర్వాత ఒక రోజు ఉదయాన్నే 3 కొడుకులతో, ఒరే, మేమిద్దరం ప్రపంచం చుట్టి రావాలి అనుకుంటున్నాము. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకున్నాను. వచ్చేవారమే ప్రయాణం అన్నాడు ముక్తసరిగా. ఆశ్చర్యంగా తండ్రి వంక చూసిన కొడుకులకు తమ ప్రతిక్రియ ఏ విధంగా చూపాలో తెలియలేదు. వెంటనే పెద్దన్నకు ఫోన్ చేసి విషయం చెప్పారు. అక్కడ్నుంచి విషయం అతని తమ్ముడికి చేరింది. ఆ రోజు సాయంత్రమే అందరూ ఒక చోట చేరారు. గత సంవత్సరం రోజులుగా జీవితం మరీ యాంత్రికమైపోయింది. ఉదయం లేస్తే టిఫిను, తర్వాత భోజనం, మళ్లీ సాయంత్రం టిఫిను, రాత్రికి నిద్రపోవటం. పెళ్లయ్యాక మొదటిసారి వెళ్లిన హనీమూన్ తప్ప తరువాత మీ అమ్మను నేనెక్కడికి తీసుకెళ్లేదు. అందువల్ల ఇన్నాళ్ళు మేము చూడని ప్రదేశాలన్నీ చూపించాలి అనుకుంటున్నాను. వీటన్నింటికీ నా పెన్షన్ డబ్బులు, పిఎఫ్ డబ్బులు చాలు. బయలుదేరే ముందు మీతో ఒక మాట చెప్తే చాలనుకొని ముందుగాని అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత ఈ విషయం చెప్పాను. మీకు తీరుబడి దొరికితే వీడ్కోలివ్వండి. మళ్లీ తిరిగొచ్చినప్పుడు కూడా వీలుంటే ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకోండి, లేకుంటే లేదు అని ఆపాడు జగన్నాథరావు. మళ్లీ మీరెప్పుడొస్తారో చెప్పండి. ఎవరికి వీలుంటే వాళ్లే వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాం అన్నాడు రెండోవాడు.
ప్రయాణం ఎప్పుడు అని మాత్రం అడిగాడు సుందరమూర్తి. బహుశా మరో 2 వారాల్లో ఉండొచ్చు అన్నాడు. అన్నట్టుగానే 2 వారాల తర్వాత జగన్నాథరావు దంపతులు యూరోప్ యాత్రకు పయనమయ్యారు. వెళ్లేటప్పుడు బెంగళూరు నుంచి సరాసరి యూరోప్లోని ప్యారిస్ కు నేరుగా విమానం, తిరిగొచ్చేటప్పుడు ముంబై వరకే వస్తారన్నారు. అయితే వాళ్లతో చర్చించాక బెంగళూరులో దింపేందుకు ఒప్పుకున్నారు. ముందు రోజు ఫోన్ చేస్తే ఎవరో ఒకరు వచ్చి రిసీవ్ చేసుకుంటామని చెప్పాడు సుందరమూర్తి. జగన్నాథరావుకి మాత్రం ఇంతకాలానికి వనజకు ప్రపంచాన్ని చూపే అవకాశం కలిగినందుకు సంతోషంగా ఉంది. ముందుగా స్పెయిన్లోని మాడ్రిడ్లో దిగిన విమానం అక్కడి నుంచి తమ పయనం ప్రారంభించి 10 రోజుల తర్వాత స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ కు చేరుకొని అక్కడ 3 రోజులు గడిపారు. అక్కడి నగర వీధుల శుభ్రత, ప్రకృతి రమణీయత, దానికోసం అక్కడి ప్రభుత్వమే కాక ప్రజలు కూడా తీసుకునే శ్రద్ధ, ఇవన్నీ చూస్తుంటే తన జీవితంలో ఆ ప్రదేశాలన్నీ చూడగలిగినందుకు నిజంగానే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి అనిపించింది. ఆ తరువాత అక్కడి నుంచి జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ దేశాలలో దేశానికి 3 రోజుల వంతున మరో 10 రోజులు గడిపి భారతదేశానికి తిరుగు ప్రయాణమయ్యారు. కాలగమనంలో 1 నెల రోజులు ఎలా గడిచాయో తెలియలేదు. దాదాపు 30 పట్టణాలు, 10 దేశాలు చుట్టారు. ఈ 1 నెల రోజులు వనజ ముఖంలోని సంతోషాన్ని చూడటానికి అతనికి 2 కళ్ళు చాలలేదు. అయితే ట్రిప్పు తమ యవ్వనంలో వచ్చుంటే ఇంకా ఎంత బాగుండేదో అన్న ఆలోచన ఎక్కడో ఒక మూల కలిగినా దాన్ని వెంటనే అణగదొక్కేశాడు. అప్పుడు రాకపోవటం వల్ల తామేమీ తప్పు చేయలేదు. ఏ వయసుకు ఆ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాము. ఇట్ ఈజ్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఈ అనుభూతులను మరో సంవత్సరం పాటు మనసులోనే నెమరు వేసుకుంటూ వచ్చే ఏడాది కూడా ఇలాగే మరో ట్రిప్పు వేసుకోవాలి అనుకున్నాడు. ట్రిప్ ఎంతో తృప్తికరంగా అనిపించింది. సరిగ్గా 1 నెల తర్వాత వాళ్ళెక్కిన ఫ్లైటు ముంబై విమానాశ్రయంలో దిగింది. ఈ 1 నెల రోజుల్లో ఇన్నేళ్లు అనుభవించని మానసిక సంతోషాన్ని ఆ జంట అనుభవించింది. వాళ్ల జీవితంలో మరచిపోలేని అనుభూతి అది. తిరుగు ఫ్లైట్ ఎక్కే ముందు జగన్నాథరావు సుందరమూర్తికి ఫోన్ చేశాడు. ఎయిర్పోర్ట్లో కొడుకులెవరూ కనబడలేదు. సుందరమూర్తికి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిందని వచ్చింది. రెండో వాడికి ఫోన్ చేసినా అదే పరిస్థితి. గంట తర్వాత మళ్లీ చేస్తే రింగ్ అవుతుంది కానీ తీయటం లేదు. ఫ్లైట్ దిగి సుమారు గంటసేపు వేచి చూసి తర్వాత మళ్లీ ఫోన్ చేశాడు జగన్నాథరావు. అప్పటికి పలికాడు సుందరమూర్తి. సారీ నాన్న, నేను రాలేకపోయాను. తమ్ముళ్ళని అడిగితే ఎవరికి కూడా తీరికలేదని చెప్పారు. మీరు మరో ఫ్లైట్ పట్టుకుని బెంగళూరుకు వచ్చేయండి. ఇక్కడ ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకుంటాను అన్నాడు చల్లగా. జగన్నాథరావు నిట్టూర్చాడు. ఆ కబురు వనజ చెవిన వేసి బెంగళూరు ఫ్లైట్ ఎప్పుడుందో కనుక్కున్నాడు. అదే సమయంలో ఎవరో జగన్నాథరావుని పలకరించారు. నన్ను గుర్తుపట్టలేదట్రా? సోమశేఖరాన్ని, స్కూల్లోని బెంచ్మేట్ను. గుర్తొచ్చినట్టయి పరధ్యానం నుంచి బయటపడి మాట కలిపాడు. ఇద్దరే కొడుకులు. ఇక నేనెవరికోసం కూడబట్టాలి? అందుకే ఉన్న ఆస్తిని ఇద్దరికీ రాసిచ్చి నా మానాన నేనిలా ఊళ్లు తిరుగుతూ ఉంటాను. నాకొచ్చే పెన్షను దీనికి సరిపోతుంది. ఇంట్లో ఉంటే అనవసరమైన ఆలోచనలొస్తాయి. ఇప్పటి పరిస్థితులు అలా ఉన్నాయి. పిల్లల పోరు పడలేక నగరం నడిబొడ్డున 200 గజాల స్థలంలో ఉన్న పూర్వీకులు కట్టిపెట్టిన పెద్ద ఇంటిని అమ్మేయాల్సి వచ్చింది. దాంతో వాళ్ళు ఊరి చివరగా చవగ్గా స్థలం కొనుక్కొని సెటిల్ అయ్యారు. ఇప్పుడుండే ధరలు అలాంటివి మరి. వాళ్లకు ఉద్యోగాలు లేకున్నా ఏమీ ఢోకా లేదు. వడ్డీ డబ్బులతోనే జీవితం హాయిగా గడిపేయొచ్చు. అమ్మి డబ్బులిచ్చేవరకే నాన్న గుర్తుంటాడు. ఇప్పుడు నన్ను పలకరించేందుకు కూడా వాళ్లకు తీరికలేదు. క్షణం తీరుబడి లేదు, దమ్మడి ఆదాయం లేదన్న సామెత మా వాళ్లందరికీ చక్కగా అతికినట్టుగా సరిపోతుంది. మనం మన తల్లిదండ్రులకిచ్చిన విలువ, గౌరవం మన పిల్లలు మనకెందుకు ఇవ్వడం లేదో అర్థం చేసుకోలేకపోతున్నాను. అయినా మన పిచ్చిగాని ఈ కాలంలో బిడ్డలు కన్నవాళ్లను ఏలుకోవాలంటే దానికెంతో అదృష్టం చేసుకుని ఉండాలి. సోమశేఖరం వాగ్ధోరణి మనసుకి కష్టమనిపించినా ప్రస్తుతం తామనుభవిస్తున్న అక్షర సత్యం, నిష్ఠర సత్యమే అది. తమది కూడా నగరం నడిబొడ్డున ఉన్న ఇల్లు. అందువల్లే దాని అమ్మేయమని అందరూ ఒక్కటే పోరు పెడుతున్నారు. దాన్నమ్మితే ఉన్నపళంగా అందరూ కోటీశ్వరులైపోతారు. అయినా వీళ్లకింత డబ్బు పిచ్చి ఎప్పుడు పట్టుకుందో అంతు చెక్కలేదు. ధనమూలం మిదం జగత్ నానుడి నిజమేననిపించింది. బాంధవ్యాలన్నీ దిగదుడిపోయినేమో అనిపిస్తోంది. సోమశేఖరం నుంచి వీడుకోలు తీసుకుని ఫ్లైట్ ఎక్కిన జగన్నాథరావు దంపతులు ఆలోచనలో ఉండగానే 2 గంటలు గడిచి వాళ్ళెక్కిన ఫ్లైటు బెంగళూరులో దిగింది. అక్కడ కూడా వాళ్లకు నిరాశే మిగిలింది. ఎయిర్పోర్టుకు ఎవరూ రాలేదు. ఫోన్ చేస్తే తానింకా మీటింగ్లోనే ఉన్నానని, ఇప్పట్లో తెమల్దని, తమనే వచ్చేయమని చెప్పాడు సుందరమూర్తి. 5 కొడుకులుండి
కనీసం అందులో ఒక్కరైనా తమను రిసీవ్ చేసుకుందుకు రాలేదన్న నిజాన్ని జగన్నాథరావు జీర్ణించుకోలేకపోయాడు. తన రిటైర్మెంట్ తరువాత కొడుకుల ప్రవర్తనలో కానవచ్చిన ఈ హఠాత్ పరిణామం అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు. కారణమేమిటన్నదే అర్థం కాని విషయంగా $1 బిలియన్ ప్రశ్నగా మిగిలిపోయింది. వాళ్లకు తానేదైనా తక్కువ చేశానా? అందరూ కోరుకునే విధంగా కోరుకున్న చదువులు, జీవితాలు అమర్చానే. ఎప్పుడైనా వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకున్న సందర్భాలున్నాయా? ముంబైకి రాలేదనడంలో న్యాయముంది. కాని ఉన్న ఊళ్ళో రాలేకపోతున్నామంటే 5గురిలో కనీసం ఒక్కరికి కూడా తీరుబడి కాలేదా అన్న ఆలోచనలే అనుక్షణం అతని మెదడును పురుగులా తొలిచేసాగాయి. టాక్సీ పట్టుకుని ఇల్లు చేరుకునేసరికి ఇంటి రూపురేఖలు మారి ఉన్నాయి. ఒక్క క్షణం కాళ్ల కింద భూమి కదిలినట్లయింది. తమ గదిని పెద్ద కొడుకు ఆక్రమించుకున్నాడు. పెద్దవాడికి ఇంతకు ముందే ఉన్న గదిని రెండో వాడు తీసుకున్నాడు. మిగతా 2 గదుల్లో ఒక దాంట్లో మిగతా 3 కొడుకులున్నారు. 4వ గదిలో ఆశ్చర్యానికి గురి చేస్తూ కూతురు, అల్లుడు ఉన్నారు. బావగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందట, అందువల్ల మనతో పాటు ఇక్కడే ఉంటారని చెల్లెమ్మ చెప్పింది అన్నాడు సుందరమూర్తి. మీరు రీడింగ్ రూమ్ లో పడుకోండి, అమ్మకెలాగూ వంటిల్లు ఉండనే ఉందిగా అన్నాడు రెండోవాడు. వ్యాపారం పేరుతో వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు భారతదేశాన్ని ఆక్రమించిన సంఘటన కళ్లకు కట్టినట్టు కనిపించింది. అందరూ సొంత ఇల్లు కట్టుకుని వేర్వేరుగా వెళ్లిన వాళ్లు మళ్లీ ఒక్కటిగా ఎందుకు చేరారు? కూతురు కూడా ఇక్కడే చేరిందంటే అర్థమేమిటి? ఇది తమ మీద ప్రేమతో మాత్రం కాదన్న విషయం స్పష్టమైంది. ఊరు బయట కట్టుకున్న ఇల్లు ఎందుకు కొరగాకుండా ఉన్నాయి. అందుకే మళ్లీ ఇక్కడికే చేరుకున్నారు అందరూ. మొత్తానికి అందరూ కలిసి ఇంటిని ముక్కలు చేసి పనిచేసుకోవాలని నిర్ణయించుకున్నట్టున్నారు. రీడింగ్ రూంలోనికి వెళ్లిన జగన్నాథరావు ఆలోచనలు అతని స్థిమితంగా ఉండనివ్వటం లేదు. వెనకనే వనజ కూడా వెళ్ళింది. సుమారు అరగంట తరువాత, వనజ, ఇంటిని అమ్మేద్దాం. వచ్చిన దాంతో మనం ఊరు బయట ఒక చిన్న స్థలం కొనుక్కొని అక్కడే ఇల్లు కట్టుకుని ప్రశాంతమైన జీవనం గడుపుదాము. ఒకవేళ ఊరు బయట నచ్చలేదంటే పక్కనున్న ఏదైనా చిన్న గ్రామానికి వెళ్లి అక్కడే మన నివాసం ఏర్పరచుకుందాం అన్నాడు. పిల్లలేదో అలా ఉన్నారన్నంత మాత్రాన మనం కూడా వాళ్లకు పోటీగా ప్రవర్తిస్తే ఎలా అండి? మన పెద్దరికానికి అర్థం ఏమిటుంది? దీపం ఉండగానే ఇల్లు చెక్కబెట్టుకోవాలి అన్న సూత్రం ఎవరికైనా వర్తిస్తుంది. మనక్కూడా. మనం నిండు నూరేళ్లు జీవిస్తామన్న నమ్మకం నాకుంది. రిటైర్మెంట్ అనేది శరీరానికే గాని మనసుకి కాదన్న మాటలు అక్షర సత్యాలు. ఆ లెక్కన ఇప్పుడు కొత్త జీవితం మళ్లీ ప్రారంభించినట్టే. నాకంటూ ప్రస్తుతం వచ్చే పెన్షన్ డబ్బులు తప్ప మరే ఆదాయము లేదు. ఇప్పటి ధరల మోత చూస్తుంటే కొద్ది కాలంలోనే ఈ పెన్షను మనకు చాలకుండా పోతుందేమో అనిపిస్తుంది. అందువల్ల ఈ ఇంటిని అమ్మేస్తే వచ్చే డబ్బులు బ్యాంకులో వేసుకుంటే వేడ్నీళ్లకు చన్నీళ్లుగా మనకు కష్టకాలంలో కలిసొస్తుంది. పిల్లల ధోరణి చూస్తుంటే వీళ్ళ పంపకాల వ్యవహారంలో మనం ఇబ్బంది పడతామేమో అన్న ఆలోచన కూడా వస్తోంది. అందువల్ల నో క్వశ్చన్ ఆఫ్ టేకింగ్ ఛాన్సెస్. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంటూ ఆపాడు. బేలగా తన వంక చూస్తున్న తన సహధర్మచారిణి కళ్లల్లో ఏదో చెప్పలేని భావాలను చదివి అర్థం చేసుకున్నాడు. మెల్లగా ఆమె భుజం తడుతూ, దిగులు పడకు, నేనేమీ కాని పని చేయటం లేదు. పిల్లల ఆదరణ లేని పెద్దల జీవితం త్రిశంకు స్వర్గం లాంటిది. తాము స్వర్గంలో ఉన్నామని అనిపిస్తుంది కాని అది నిజమైన స్వర్గం కాదని తెలుసుకోలేరు. ఇవి చాలా సున్నితమైన విషయాలు చాలా మంది దృష్టిలో, ముఖ్యంగా మధ్యతరగతి మనుషుల్లో. మనలాంటి రిటైర్ అయిన వాళ్ల జీవితాలు ముగిసిన అధ్యాయాలు. ఈ కాలంలో చాలా మంది జీవితాలు ఈ విధమైన త్రిశంకు స్వర్గాల్లా ఉన్నాయి. మన తదనంతరం ఎలానో ఇదంతా పిల్లలకే కదా. అందువల్ల ప్రస్తుతానికి వాళ్ల మనసు నొచ్చుకున్నా దాన్ని మనం పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిది. కాబట్టి మనం కాస్త దూరంగా ఉండడమే మేలైన నిర్ణయం. వాళ్లకై వాళ్లు మనకు అండగా ఉంటే సంతోషమే. మనం మాత్రం ఎప్పటికీ వాళ్లకు అండగానే ఉంటాం. కన్న పేగు, పెంచిన బంధం లాంటి పదాలు అర్థం చేసుకునేందుకు వాళ్లకు అనుభవం చాలదు. రిటైర్మెంట్ అనేది జీవితంలో ఒక భాగం. అది ఉద్యోగ జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా దక్కే పదోన్నతి. అంతేకాని జీవితానికి శాపం కాదు అన్నాడు స్థిరంగా. ఆ మాటలకు వనజ కనుకనుకల్లో 2 బిందువులు తళ్ళుక్కున మెరిశాయి. కళ్లు మూసుకున్నాడు జగన్నాథరావు. బిడ్డలను తీర్చిదిద్దడంలో కన్నవాళ్లగా తమ కర్తవ్యం చక్కగా నిర్వర్తించారు. భగవంతుడి కర్మణ్యేవాధికారస్తే అన్న శ్లోకం స్మరించుకున్నప్పుడు తన కర్తవ్యలోపం లేదనిపించి సంతసించాడు జగన్నాథరావు. పిల్లలు జీవితంలో నిలదొక్కునేందుకు దిశానిర్దేశం చేసేది పెద్దలు, ముఖ్యంగా తల్లిదండ్రులు, ఆ తరువాత గురువులు. అయితే రాన్రాను ప్రపంచంలో, ముఖ్యంగా మన దేశం
మహానగరాల్లో పెద్దల పట్ల పిల్లల బాధ్యత తగ్గుతూ వస్తోందని, కుటుంబ సభ్యుల నిరాదరణకు గురైన పెద్దల సంఖ్య నానాటికి పెరుగుతోందని గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో నానాటికి ఓల్డేజ్ హోమ్ కల్చర్ బలపడుతోంది. దేశం మొత్తం మీద ఉండే దాదాపు 200 పైచులకు వృద్ధాశ్రమాలే అందుకు సాక్ష్యం. ఈ కాలపు యువత కేవలం తమ సుఖ సంతోషాలకు పెద్దపీట వేస్తూ పెద్ద దిక్కు అవసరం తమకెందుకు అన్న భావనతో సంపాదనే ముఖ్యోద్దేశంగా తమను తామే స్వార్థ చక్రంలో బంధించుకొని తమను కన్న తల్లిదండ్రులనే కాక తాము కన్న పిల్లలను కూడా చేరదీసి సంతోషంగా బ్రతకలేని దీనస్థితిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితమంటే కేవలం సంపాదన, సంతోషానికి కొలబద్ద అధిక సంపాదనే అన్న భ్రమలో పడి పెద్దలను వృద్ధాశ్రమాలకు అంకితమిచ్చి పిల్లలను క్రష్లలో కుక్కి తాము కోల్పోతుందేమిటో కూడా తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు. వయసు మళ్లిన కాలంలో పెద్దవాళ్లకు కావాల్సింది ఆసర, కేవలం ఆదరణతో కూడిన ఒక ఆసర. ఆర్థికంగా సుస్థిరంగా ఉండే తమ సంగతి ఇలా ఉంటే ఇక ఆర్థికంగా బలహీనమైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించలేకపోయాడు. ఆలోచనల్లోంచి బయటపడ్డ జగన్నాథరావుకు ఎదురుగా తన జీవన రేఖ చిరునవ్వుతో కనిపించింది. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ సర్వకాల సర్వావస్థలోనూ కొండంత అండగా నిలిచి తన మాట జవదాటిని తన జీవిత సహధర్మచారిని వదనంలో కనిపించిన చిరునవ్వు రిటైర్మెంట్ను మరపించి భావి జీవితాన్ని మురిపించింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.